హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అరబిక్ తెలుసుకుందాం తెలుగులో. ఈ రోజు వీడియోలో ముందుగా ఒక బ్రదర్ అడిగిన కామెంట్ ఏంటంటే డేట్ లేదా తేదీ, దీన్ని అరబిక్లో ఏమంటారు అని కామెంట్లో అడిగారు. తేదీని అరబిక్లో తారీఖ్ తారీఖ్ అని అంటారు. హిందీలో కూడా తారీఖ్ అని అంటారు, అలాగే అరబీలో కూడా తారీఖ్ అని అంటారు. ఈరోజు తేదీ ఏంటి అని అడగాలంటే షును తారీఖ్ ఇల్యోమ్, షును తారీఖ్ ఇల్యోమ్ అని అంటారు. ఈరోజు తేదీ ఏంటి లేదా ఈరోజు డేట్ ఏంటి అని అరబిక్లో ఎలా అడుగుతారంటే షును తారీఖ్ ఇల్యోమ్, షును తారీఖ్ ఇల్యోమ్ అని అడుగుతారు. రోడ్డుని అరబీలో ఏమంటారు అని కామెంట్లో అడిగారు. రోడ్డుని అరబీలో తరీఖ్ తరీఖ్ అని అంటారు. తారీఖ్ అంటే డేట్ లేదా తేదీ, తరీఖ్ అంటే రోడ్డు అని అర్థం. హాది తరీఖ్ తవీల్, హాది తరీఖ్ తవీల్ అంటే అది పొడవైన రోడ్డు అని అర్థం వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, తారీఖ్ అంటేనేమో తేదీ, తరీఖ్ అంటేనేమో రోడ్డు అని అర్థం. అలాగే అరబీలో తరీకా అంటే ఏంటి అని కామెంట్లో అడిగారు. తరీకా అంటే పద్ధతి లేదా చేసే విధానాన్ని తరీకా అని అంటారు. ఏదైనా పని చేసే పద్ధతిని తరీకా అని అంటారు. ఇది మంచి పద్ధతి కాదు అని అరబీలో ఎలా చెప్తారంటే హాదా తరీకా మూజైన్, హాద తరీకా మూజైన్ అంటే ఇది మంచి పద్ధతి కాదు అని అర్థం వస్తుంది. మనం ఏదైనా పని చేసినప్పుడు ఎలా చేయాలి, ఇది ఏ విధానంలో చేయాలి అని అడిగినప్పుడు ష్లోన్ తరీకా అనసొవి అంటే ఇది ఏ పద్ధతిలో చేయాలి అనే అర్థం వస్తుంది. తరీకా అంటే పద్ధతి లేదా చేసే విధానం అని అర్థం. అలాగే తారీఖ్ అంటే తేదీ, తరీఖ్ అంటే రోడ్డు, తరీకా అంటే పద్ధతి లేదా చేసే విధానం. ఈ మూడు పదాలు వినడానికి చూడడానికి ఒకేలాగా ఉన్నా కూడా దాని అర్థం అనేది మారుతూ ఉంటుంది. తారీఖ్ అంటే డేటు, తరీఖ్ అంటే రోడ్డు, తరీకా అంటే పద్ధతి లేదా చేసే విధానాన్ని తరీకా అని అంటారు. అలాగే వీటితో పాటు రిపీట్గా వచ్చే కొన్ని కామెంట్స్ ఏంటంటే నన్ను నమ్మండి అని అరబీ వాళ్ళతో ఎలా చెప్పాలి, నాకు సహాయం చేయండి అని ఎలా అడగాలి, నేను దొంగతనం చేయలేదు అని ఎలా చెప్పాలి, నేను దొంగను కాదు అని ఎలా చెప్పాలి, నన్ను క్షమించండి అని అరబీ వాళ్ళని ఎలా అడగాలి అని ఇలాంటివి కొన్ని కామెంట్స్ రిపీట్గా వస్తున్నాయి. అందరికీ ఉపయోగపడుతుందని ఈ వీడియోలో చెప్తున్నాను. ఇవే కాకుండా మీకు డైలీ లైఫ్లో ఉపయోగపడే ఇంకొన్ని పదాలను కూడా యాడ్ చేసి చెప్పడం జరిగింది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే కనుక వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా వీడియోని షేర్ చేయండి. ముందుగా నన్ను నమ్మండి. ఈ వాక్యాన్ని ఎలా చెప్పాలంటే సద్దిగ్ని, సద్దిగ్ని, బాబా సద్దిగ్ని లేదా మామ సద్దిగ్ని అంటే మేడం నన్ను నమ్మండి లేదా బాబా నన్ను నమ్మండి అని అర్థం వస్తుంది. అంతేగాని అనా సద్దిక్ ఇంత, అనా అంటే నేను, సద్దిక్ అంటే నమ్మడం, ఇంత అంటే నువ్వు, అనా సద్దిక్ ఇంత ఇలాగా అడగకండి, ఇది రాంగ్ అవుతుంది. సద్దిగ్ని, సద్దిగ్ని, బాబా సద్దిగ్ని లేదా మామ సద్దిగ్ని అంటే నన్ను నమ్మండి అని అర్థం. నాకు సహాయం చేయండి. దీన్ని అరబిక్లో ఎలా అడగాలంటే సాయిద్ని, సాయిద్ని అని అంటారు. బాబా సాయిద్ని అంటే బాబా సహాయం చేయండి అని అర్థం. మామ సాయిద్ని అంటే మామ నాకు సహాయం చేయండి అని అర్థం. ఒకవేళ ఫ్రెండ్స్ని అడగాలంటే మహమ్మద్ సాయిద్ని అంటే మహమ్మద్ నాకు సహాయం చేయి అని అర్థం వస్తుంది. అంతేగాని అనా ముసాదా ఇంత, అనా అంటే నేను, ముసాదా అంటే సహాయం, ఇంత అంటే నువ్వు, అనా ముసాదా ఇంత ఇలా అడగకండి, ఇది తప్పు అవుతుంది. అనా ముసాదా ఇంత అని ఎప్పుడు కూడా అడగొద్దు. సాయిద్ని, సాయిద్ని అంటే నాకు సహాయం చెయ్యి, హెల్ప్ మీ అని అర్థం వస్తుంది. సాయిద్ని అని అనాలి. నేను దొంగను కాదు. దీన్ని అరబిక్లో ఎలా చెప్పాలంటే అనాము హరామీ, అనాము హరామీ అంటే నేను దొంగను కాదు అని అర్థం. ఇక్కడ హరామీ అంటే దొంగ, మూ హరామీ అంటే దొంగను కాదు అని అర్థం. అనా అంటే నేను, అనా మూ హరామీ నేను దొంగను కాదు అని అర్థం. ఇక్కడ హరాం అంటే పాపం, హరామీ అంటే దొంగ. మా గుణింతంలో 2 లెటర్లు మాత్రమే తేడా ఉన్నాయి. చూడండి, పదం మొత్తం ఒకేలాగా ఉంది, ఓన్లీ లాస్ట్ లెటర్లు మాత్రమే తేడా. హరామీ అంటే దొంగ, హరాం అంటే పాపం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే అనము హరామీ అంటే నేను దొంగను కాదు అని అర్థం. అలాగే నేను దొంగతనం చేయలేదు అనేదాన్ని అరబిక్లో ఎలా చెప్పాలంటే అనమా సరిక్త్, అనమా సరిక్త్, అనమా సరిక్త్ అంటే నేను దొంగతనం చేయలేదు అని అర్థం. లేదా అనమా భగత్, అనమా భగత్ అని కూడా అంటారు. మీరు ఏది ఉపయోగించినా కూడా ఎదుటివారికి మీరు చెప్పే విషయం ఈజీగా అర్థమవుతుంది. అనమా సరిక్త్ లేదా అనమా భగత్. అనమా సరిక్త్ షై అంటే నేనేమీ దొంగతనం చేయలేదు అని అర్థం. అనమా భగత్ షై అన్నా కూడా నేనేం దొంగతనం చేయలేదు అని అర్థం వస్తుంది.
నన్ను క్షమించండి అనే దాన్ని అరబిక్లో ఎలా చెప్తారంటే సామెహ్ని. సామెహ్ని అంటే నన్ను క్షమించండి, నన్ను మన్నించండి అనే అర్థంలో సామెహ్ని అని చెప్తారు. అలాగే కొన్నిసార్లు ఆసిఫ్ అని కూడా చెప్తారు. అంటే మనం ఎక్కువగా వినే పదం ఏంటంటే ఆసిఫ్. మామ ఆసిఫ్, బాబా ఆసిఫ్ అంటే బాబా సారీ, మామ సారీ అని చెప్పేటప్పుడు ఆసిఫ్ అని చెప్తాము. నన్ను క్షమించండి లేదా నన్ను మన్నించండి అని చెప్పాలంటే సామెహ్ని, సామెహ్ని అని అంటారు. బయటికి వెళ్ళు అని చెప్పడానికి అరబిక్లో ఇత్లా బర్రా, ఇత్లా బర్రా అని అంటారు, లేదా రోహ్ బర్రా అని కూడా అంటారు. ఇత్లా బర్రా లేదా రోహ్ బర్రా అంటే బయటికి వెళ్ళు అనే అర్థం వస్తుంది. నువ్వు చాలా తొందరగా వచ్చావు, దీన్ని అరబిక్లో ఎలా చెప్తారంటే జీత్ వాయిద్ ముబక్కిర్, జీత్ వాయిద్ ముబక్కిర్, ఇంత జీత్ వాయిద్ ముబక్కిర్, లేదా ఇంత జీత్ బద్రి, ఇంత జీత్ బద్రి అని కూడా అంటారు, లేదా ఇంత జీత్ సిరా, ఇంత జీత్ సిరా అని కూడా అంటారు. ఇంత జీత్ వాయిద్ ముబక్కిర్ లేదా ఇంత జీత్ బద్రి లేదా ఇంత జీత్ సిరా అంటే నువ్వు చాలా తొందరగా వచ్చావు అని అర్థం. ప్రతిరోజు ఉపయోగపడే కొన్ని ఉపయోగకరమైన పదాలు అలాగే వాక్యాలు ఏంటో చూద్దాము. ఆసిఫ్ అంటే సారీ అని అర్థం. మాలిష్ అంటారు, ఆసిఫ్ అంటారు సారీ అని చెప్పడానికి. అలాగే ఆసిఫ్ జిద్దన్ అంటే వెరీ సారీ అని అర్థం. సామెహ్ని అంటే ఫర్గివ్ మీ, నన్ను క్షమించండి అనే అర్థం వస్తుంది. దొంగ లేదా చెడ్డ వ్యక్తిని హరామీ, హరామీ అని అంటారు. అలాగే సరిక్ అన్నా కూడా దొంగ అనే అర్థం వస్తుంది. సరిక్ అంటారు, హరామీ అంటారు దొంగని. కానీ ఎక్కువగా వాడుకలో, మాట్లాడే వాడుకలో ఎక్కువగా మనకు వినబడేది ఏంటంటే హరామీ వినబడుతుంది. ఎక్కువగా హరామీ అనే పదాన్ని ఉపయోగిస్తారు. అలాగే సరిక్ అన్నా కూడా దొంగ అనే అర్థం వస్తుంది. అన సరిక్త్ అంటే నేను దొంగతనం చేశాను అని అర్థం. అన సరిక్త్, అన సరిక్త్ అంటే నేను దొంగతనం చేశాను అని అర్థం. అన మా సరిక్త్, అన మా సరిక్త్ అంటే నేను దొంగతనం చేయలేదు అని అర్థం. అన మా సరిక్త్ షేయ్ అంటే నేనేమీ దొంగతనం చేయలేదు అనే అర్థం వస్తుంది. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, సరిక్ అంటే దొంగ, అన మా సరిక్త్ అంటే నేను దొంగతనం చేయలేదు అని అర్థం. అన సరిక్త్ అంటే నేను దొంగతనం చేశాను అని అర్థం వస్తుంది. నేనేమీ తీసుకోలేదు అని చెప్పాలంటే అన మా ఆకత్ షేయ్, అన మా ఆకత్ షేయ్ వల్ల అన మా ఆకత్ షేయ్ అంటే నిజంగా నేనేం తీసుకోలేదు అని అర్థం. మేడం కానీ బాబా కానీ ఏదైనా తీసుకున్నారని మీరు అడిగినప్పుడు, మిమ్మల్ని అడిగినప్పుడు ఏమి తీసుకోలేదని చెప్పాలంటే వల్ల అన మా ఆకత్ షేయ్ అంటే నిజంగా నేనేమి తీసుకోలేదు అని అర్థం. అలాగే అతను దొంగ లేదా అతను చెడ్డ మనిషి అని చెప్పాలంటే హువా హరామీ, హువా హరామీ అని చెప్తారు. నువ్వు వెళ్ళు నేను వస్తాను అని చెప్పాలంటే ఇంతరోహ్ అనఈజీ, ఇంతరోహ్ అనఈజీ అని అంటారు. అంటే నువ్వు వెళ్ళు నేను వస్తాను అని అర్థంలో దీన్ని చెప్తారు. ఇంతరోహ్ అనఈజీ అని అంటారు. నా కారు ఎందుకు తీసుకుంటున్నాడు లేదా నా కారు ఎందుకు తీసుకున్నావు, దీన్ని అరబిక్లో ఎలా అడగాలంటే ముందుగా దీన్ని పదాలుగా విడదీద్దాం. ఎందుకు అని అడగాలంటే అరబిక్లో లేష్ అని అంటారు. తీసుకుంటున్నాడు లేదా తీసుకుంటాడు అని అనాలంటే యాఖద్ అని అంటారు. యాఖద్, యాఖద్ అంటే తీసుకుంటున్నాడు లేదా తీసుకుంటాడు అని అర్థం. నా కారు అని చెప్పాలంటే సయ్యార్తి, సయ్యార్తి అని అంటారు. అందరూ ఎక్కువగా ఉపయోగించేది అన సయ్యారా అని అంటారు. అది కరెక్ట్ కాదు. ఇక నుంచి మీరు సయ్యార్తి అనండి. నా కారు అని చెప్పాలంటే సయ్యార్తి, సయ్యార్తి అని అంటారు. లేష్ యాకద్ సయ్యార్తి అంటే నా కారు ఎందుకు తీసుకుంటున్నావు లేదా నా కారు ఎందుకు తీసుకుంటున్నాడు లేదా నా కారు ఎందుకు తీసుకుంటాడు, ఇలాంటి అర్థాలు వస్తాయి. లేష్ యాకద్ సయ్యార్తి, లేష్ యాకద్ సయ్యార్తి అని అంటారు. నేను నిన్న డ్యూటీకి వెళ్ళలేదు, ఈ వాక్యాన్ని అరబిక్లో ఎలా చెప్పాలంటే అనమారహ్ తల్దవామ్ అమ్స్, అనమారహ్ తల్దవామ్ అమ్స్ అని చెప్తారు. లేదా అమ్స్ అనమారహ్ తల్ దవామ్, అమ్స్ అనమారహ్ తల్ దవామ్ అంటే నిన్న నేను డ్యూటీకి వెళ్ళలేదు అని అర్థం. ఇక్కడ అనమారహ్ అంటే నేను వెళ్ళలేదు, అల్ దవామ్ అంటే డ్యూటీ, అమ్స్ అంటే నిన్న అని అర్థం. అనమారహ్ తల్ దవామ్ అమ్స్ అని చెప్తారు. వీడియో చివరికైతే వచ్చేసామండి. ఈ వీడియో కనుక మీకు ఉపయోగం అనిపించింది అనుకుంటే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి. అలాగే గల్ఫ్కి కొత్తగా వచ్చిన మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా వాళ్ళకి ఈ వీడియోస్ని షేర్ చేయండి. మరొక కొత్త వీడియోతో మరికొన్ని కొత్త పదాలతో తొందరలోనే మళ్ళీ కలుద్దాం.